అబద్ధాల్లో అంబటి రాంబాబుకి ఆస్కార్ బఫూన్ అవార్డు ఇవ్వొచ్చంటూ ఎద్దేవా చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడడానికి వైసీపీ నాయకులకు సిగ్గుండాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు అతికినట్టు చెప్పడంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుది అందవేసిన చెయ్యి అంటూ ఈ విషయంలో ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చునని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో, అసలు పూర్తవుతుందో లేదో తనకే తెలియదని చేతులెత్తేసిన అంబటి రాంబాబు నేడు పోలవరంపై చర్చకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసరడం అంటే సింహం ముందు చిట్టెలుగా చిందులు వేయడంలా ఉందని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖకు మంత్రిగా రెండో కృష్ణుడిగా వచ్చిన అంబటికి అతని పదవీకాలం 2 ఏళ్లు మొత్తం పోలవరం ప్రాజెక్టు గురించి అర్థం చేసుకోవడానికే సరిపోలేదన్నారు. అందువల్లనే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో లేదో కూడా తెలియడం లేదని అంబటితో పాటు వాళ్ళ పార్టీ అధినేత అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేసిన సంగతి వాళ్ళు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. అవగాహన లేని అంబటి పోలవరంపై చర్చకు సిద్ధమంటూ సవాలు విసరడం సిగ్గుచేటన్నారు. అసలు ఏమీ తెలియని వాళ్ళకి చెప్పి ఒప్పించవచ్చు, అటు ఇటు కాని వాళ్ళతో ఏం చర్చిస్తాం, ఏం మాట్లాడతామని మంత్రి నిమ్మల అన్నారు. ముఖ్యమంత్రి దాకా ఎందుకు, పోలవరంపై మా పార్టీ దిగువ శ్రేణి నాయకులకు ఉన్న పరిజ్ఞానం కూడా అంబటికి లేదని తేల్చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014-19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడంతో ఆ 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టు పనులు 72% పూర్తయ్యాయన్నారు. దురదృష్టం కొద్దీ 2019-24 మధ్యలో అధికారంలోకి వచ్చిన దిక్కుమాలిన వైకాపా ప్రభుత్వం జాతి జీవనాడైన పోలవరం ప్రాజెక్టులో జీవం తీసేసిందని రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్ట్ ఏజెన్సీలతో పాటు సాంకేతిక నిపుణులను సిబ్బందిని కూడా మార్చేసి శాడిజం ప్రదర్శించిందన్నారు. 18 నెలలు కాలయాపన చేసి డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణభూతమైందని, ఇప్పుడు ఆ డయాఫ్రామ్ వాళ్ళు కట్టడానికి 900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వైకాపా చేసిన పాపాలలో ఇది ఒక ఉదాహరణ మాత్రమేనన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాజెక్టు నిర్మాణ సాంకేతిక విభాగాలన్నింటినీ నిర్లక్ష్యానికి గురి చేసి నిర్వీర్యం చేసేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిని 25 ఏళ్లు వెనక్కి నెట్టేసిందని, 2019లో కూడా టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవడమే కాక ఏటా 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే పంటలు పండేవి, రాష్ట్రం సస్యశ్యామలమై ఉండేదన్నారు. ఇలా జరగకపోవడానికి దుర్మార్గ కక్ష సాధింపు వైకాపా ప్రభుత్వమే కారణమన్నారు. 14 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడే నైతిక అర్హత వైకాపా నేతలకు లేదన్నారు. ఇచ్చిన హామీలు మొదటి ఏడాది 80% పైగా నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. వైకాపాకు భవిష్యత్తు లేదు, ఆ పార్టీ త్వరలో కనుమరుగు కాబోతోందని ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ఈ కారణంగానే ఉనికిని కాపాడుకోవడానికి వైకాపా అడ్డదారులు తొక్కుతోందని, ప్రజల మనసు గెలవాలన్న రాజమార్గాన్ని వీడి విష ప్రచారం, అబద్ధాలు, హింసను ప్రేరేపించడం, సమాజంలో అశాంతిని అలజడిని రేకెత్తించడం ద్వారానో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తోందని మంత్రి నిమ్మల మండిపడ్డారు.